నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం 2005వ సంవత్సరం అందరికీ కూడా రైతులందరూ కూడా సుఖ సంతోషాలు, అందరు ప్రజలందరూ సుఖ సంతోషాలతోనే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. చాన్కాన్పల్లి నుండి మన కంటి రోడ్ వరకు ఈ ఫార్మేషన్ ఆఫ్ రోడ్డు ఫౌండేషన్కు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గ్రామస్తులు అందరికీ కూడా నా నమస్కారం. చాలా సంతోషం, ఎందుకంటే నారాయణఖేడ్కి అభివృద్ధిలో భాగంగా, నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా నారాయణఖేడ్కి ఒక రింగ్ రోడ్ అవసరం అనే ఉద్దేశంతో ఈ లింక్ రోడ్ల కింద మొత్తము మున్సిపల్ ఫండ్స్తో ఈ అభివృద్ధి చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కంటి రోడ్ నుండి చాన్కాన్పల్లి రోడ్డు, తర్వాత ముందు ఈ చాన్కాన్పల్లి రోడ్డు నుండి మళ్ళీ కాంజీపూర్ రోడ్డు నుండి మళ్ళీ నిజాంపేట రోడ్డు వరకు కూడా ఈ రోడ్ని విస్తరించి అందరికీ అనుకూలంగా, అందరికీ సౌలభ్యంగా రింగ్ రోడ్ అంటే చిన్న మున్సిపాలిటీ, కొత్త మున్సిపాలిటీ రింగ్ రోడ్ ప్రతిపాదనలు పెడితే ఇవ్వము అని చెప్పడం జరిగింది. కాబట్టి లింక్ రూట్స్ కింద మనం ఇక్కడ మున్సిపల్ ఫండ్స్కొని వీటన్ని టేకప్ చేసుకొని మళ్ళీ ఈరోజు మనం ఏదైతే కర్సూతి రోడ్ నుండి కంటి రోడ్ వరకు రామ్ మందిర్ ద్వారా వేసుకున్నామో దానికి సిఆర్ఆర్ ఫండ్లో 3 కోట్ల రూపాయలతోని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారు నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొన్న ఇచ్చిన 15 కోట్ల సిఆర్ఆర్ ఫండ్స్లోనే కాకుండా మళ్ళీ కొత్తగా ఇప్పుడు 25 కోట్లతోని ప్రపోజల్స్ ఇవ్వమని అడిగారు. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీగా కర్సూతి రామ్ మందిర్ కంటి రోడ్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ రోడ్లను కూడా ఇట్లా ఫార్మేషన్ కంప్లీట్ అయిపోతే అట్లా వీటిని కూడా బీటీ రోడ్డు చేసే విధంగా కృషి చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ నారాయణఖేడ్ టౌన్ ప్లానింగ్ ఏదైతే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ద్వారా పకడ్బందీగా దీన్ని ప్లాన్ చేయించి మళ్ళీ ఒకవేళ ఎక్కడెక్కడ వైడనింగ్ అవసరం ఉంటే అక్కడక్కడ వైడనింగ్, ఎక్కడ బ్రిడ్జెస్ అవన్నీ కన్వర్ట్స్ అన్నీ అవసరం ఉంటే ఇంకా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అభివృద్ధులు ఏ అవసరం ఉన్నాయో అని చూసి వాటిని కూడా చేసే విధంగా కృషి చేస్తాం. ఇప్పుడే మొన్ననే మీరు చూసినారు, అక్కడ 3rd వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్స్ పని స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఇప్పటికే 20 కోట్ల రూపాయలతోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి. వారి కాంట్రాక్టర్స్ అందరి మీద కూడా పని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ పనులు కంప్లీట్ కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు PUFIDC ఇంకొక 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నారు. వారికి సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. తర్వాత తాగే నీటి గురించి కూడా గతంలో చెప్పడం జరిగింది. అమృత్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇంకా అదర్ సోర్సెస్ ఏమైనా అవసరం ఉంటే కూడా మనకు, తర్వాత NAP పథకం ఏదైతే గతంలో బాగారెడ్డి గారు, శివరావు శెట్కర్ గారు ఉన్నప్పుడు అది నారాయణఖేడ్కి సపరేట్గా మనము లైన్ వేయడం జరిగింది. దాన్ని కూడా ఆ ప్రాజెక్ట్ని కూడా 2.5 కోట్లతోని పునరుద్ధరించి నారాయణఖేడ్ మున్సిపాలిటీకి, తర్వాత అక్కడ సరౌండింగ్ విలేజెస్కి ఎంతైతే అంత తాగునీరు చేయాలని చెప్పడం జరిగింది. మీరందరూ చూసినారు, గతం మొన్న అసెంబ్లీలో కూడా నేను మా ప్రజలందరి తరఫున మా ప్రజలకు దారి తీర్చాలి, మంజీరాలో ఖచ్చితంగా, మన సింగూరులో ఖచ్చితంగా మినిమం లెవెల్ మెయింటైన్ చేయాలి, లేదంటే కిందికి వ్యవసాయానికి నీళ్లు వాడుకొని మాకు తాగునీరు లేకుండా చేస్తున్నారు. అత్యధికంగా భూములు మా నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు కోల్పోయినారు. కాబట్టి మాకు ఎక్కువ హక్కులు ఉంటాయి. కాబట్టి మినిమం లెవెల్ 520 మెయింటైన్ చేస్తే ఎల్లప్పుడూ చుట్టుపక్కల 5 మండలాలలో కూడా మనకు బోర్లు ఎండిపోకుండా తాగే నీరు ఇబ్బంది రాకుండా ఉంటుంది అని చెప్పి మినిమం లెవెల్ మెయింటైన్ చేసే విధంగా కూడా వారి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది అని చెప్తాను. తర్వాత బసవేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి కూడా స్పెషల్ అలొకేషన్ గురించి అక్కడ కాళేశ్వరం నీళ్లు నిజాం సాగర్కి వదిలి నిజాం సాగర్కి ఇచ్చే 8 TMCల నీళ్ళని మనమే మెదక్ జిల్లాకే వాడుకునే విధంగా కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా నేను ఇద్దరం కలిసి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ముందు నారాయణఖేడ్కి ఇంకా మంచి రోజులు తాగునీటి సమస్య పోతుంది. తర్వాత ఇప్పుడు ఒక రింగ్ రోడ్ అయిపోయిందంటే మనకు రవాణా సౌకర్యం కూడా ఉంటుంది. తర్వాత ఇంకోటి దీనికి ఇప్పుడు ఇంకా అప్గ్రేడేషన్ కాలేదు. మనకు ఆర్టీఓ ఆఫీసు ఏదైతే బ్రాంచ్ మనం స్టార్ట్ చేసుకున్నామో దాని గురించి కూడా పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తే మీరు పర్మనెంట్ బిల్డింగ్ చూసుకోండి,
పర్మనెంట్ బిల్డింగ్ చూసుకుంటే ఫుల్ ప్లేడ్జ్డ్గా ఆర్టీఓ ఆఫీసే మీకు శాంక్షన్ చేస్తారని చెప్పినారు. కమిషనర్ గారి దృష్టి కూడా తీసుకోకపోవడం జరిగింది. ఇంకా అది వారం ఒకసారి వస్తున్నారు కానీ ఇంకా అన్ని సౌలభ్యాలు కూడా జైరాబాద్ పేరు మీదనే నడుస్తున్నాయి. నారాయణఖేడ్ ఇంకా సపరేట్గా నారాయణఖేడ్ పేరు రావాలంటే సపరేట్ ఆర్టీఓ ఆఫీస్ కావాలని చెప్పినారు. దానికి కూడా మంత్రి గారి దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి, శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఆర్డీఓ గారికి చెప్పి దానికి కూడా జాగ చూడడం కూడా జరిగింది. నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఏదైతే సంగారెడ్డి జిల్లాకు శాంక్షన్ అయినటువంటి నవోదయ స్కూల్ ఏదైతే ఉన్నదో ఆ నవోదయ స్కూల్ని కూడా మేము నారాయణఖేడ్కు తీసుకురావడానికి ఎంపీ గారు నేను ఇద్దరం కలిసి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా నారాయణఖేడ్కు అలాట్ చేసుకునే విధంగా కృషి చేస్తాం. తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుండి మెయిన్ డ్రైన్స్ నారాయణఖేడ్లో ఏవైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎంపీ ద్వారా మేమందరం కృషి చేస్తామని చెప్పి చెప్తాం. చేసి దీన్ని ఒక మంచి నగరంగా మంచి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాము మనం అందరం కలిసి. కాబట్టి వీళ్ళ టర్మ్ ముగిసే లోపలనే ఈ రింగ్ రోడ్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి త్వరగా అందరికీ. ఇంకా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఏవేవో లేనిపోని మాటలు చెప్తా ఉన్నారు, కమిషన్ల గురించి కక్కుర్తి అని చెప్పేసి. కమిషన్లు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్న కమిషన్లు అందరూ అట్లే పచ్చ కామెర్లకు మొత్తం కళ్ళని పచ్చ కనపడతాయంట. వాళ్ళు కమిషన్లు తీసుకున్నారని అందరి నాయకులు కూడా కమిషన్లు తీసుకున్నారని పెద్ద తప్పు. కావాలంటే రండి, ఎక్కడంటే చర్చకు సిద్ధం మేమని చెప్తాం. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే మీ నల్లవాగులో మీరు ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, మీరు అన్ని భూములు కబ్జాలు పెట్టి ఎన్ని కమిషన్లు తీసుకున్నారు, జర్నలిస్ట్ కాలనీలో ఎన్ని ప్లాట్లు అమ్ముకున్నారు, జర్నలిస్టులకు కూడా మీరు వదిలిపెట్టలేదు, జర్నలిస్టులకు కూడా పైసలు తీసుకున్నారు జర్నలిస్టుల దగ్గర అని చెప్పేసి చెప్తూ చాలా చోట్ల కమిషన్లకు ఎగబడ్డారు. కాబట్టి టీఆర్ఎస్ అంటేనే కమిషన్లు. కేవలం కాళేశ్వరం నుండి పట్టుకొని ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యేలను పట్టుకొని ముఖ్యమంత్రి వరకు కూడా మొత్తం కమిషన్లకే పనిచేశారు. కానీ మా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, బీదల ప్రభుత్వం. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే బీదల ప్రభుత్వం, బీదల శ్రేయస్సు గురించి వారి జీవనం మెరుగుపడాలనే ఉద్దేశంతోనే అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. దాంట్లో భాగంగానే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని చెప్తూ